Sir, good evening, sir. My name is Karala Buchaya Garu, Assistant Professor, Kakatiya Government Degree College, Hanamakonda, Warangal District, Telangana State. My legalized cell number is 9963038287. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా చిన్న విజ్ఞప్తి సార్. హానరేబుల్ గవర్నర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, హానరేబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, హానరేబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ తెలంగాణ, respected Director General of ACB, respected Director General of Vigilance, respected Director General of CID Department, respected Director General of Intelligence Department, respected Director General of Cybercrime Department, and all other investigation departments in Telangana as well as in India. Sir, social media ద్వారా చిన్న విజ్ఞప్తి సార్. కొన్ని నిజాలు డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి మీ ముందు ఉంచాలని చిన్న ప్రయత్నం నేను చేస్తున్నా సార్. ఎందుకంటే నన్ను వీళ్ళు మా కమిషనర్ గారు వాళ్ళు నమ్మతలేరు. కాబట్టి వారిచ్చిన డాక్యుమెంట్ ప్రూఫ్ తోటే నా జెన్యూనిటీ నిరూపించుకోవడానికి చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను సార్. రెస్పెక్టెడ్ కరప్టివ్ హైలీ మాడిఫైడ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ నవీన్ మిట్టల్ గారు, కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, నాంపల్లి, హైదరాబాద్. ప్రధానంగా ఈ వీడియో ఇంత పెద్ద 7 సంవత్సరాల 7 నెలల నుండి ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ను అవినీతి హంతకులచే గత 7 సంవత్సరాలు 7 నెలల మానసిక ఊచకు గురవుతూ చివరికి అటెంప్ట్ మర్డర్ గురైనటువంటి ఒక దళిత ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ కరళ బుచ్చయ్య గారు చేసినటువంటి 600 కంప్లైంట్స్, 234 ఆర్టీఎస్ సంబంధించినటువంటి నిజాలకు ప్రప్రథమ నిదర్శనం సార్. సార్ నవీన్ మిట్టల్ గారు కాస్త జాగ్రత్తగా వినండి సార్. మీరు మా అపాయింట్మెంట్ అథారిటీ, మమ్మల్ని కన్నరు, మమ్మల్ని పెంచిండ్రు, మమ్మల్ని పెద్ద చేసిండ్రు, మాకు ఉద్యోగం ఇచ్చారు, అన్నీ మీరే చూసుకున్నందుకు ధన్యవాదాలు సార్. మంచిగా వినండి నవీన్ మిట్టల్ గారు. పెన్ ఉంటే రాసుకోండి. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్తో ముందర పెడుతున్న నవీన్ మిట్టల్ గారు. నంబర్ 1, 22/8/2016 నాడు అలిగేషన్స్ మేడ్ అగైనెస్ట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఫ్రమ్ Government Degree College, Choppadandi, Karimnagar District, and P. Nitin, Principal, SRR, Government Degree College, Karimnagar, appointment of Dr. G. Yadagiri, Principal, MVS, Government Degree College, Mahbubnagar District, as Inquiry Officer, and Dr. P. Balabhaskar, Presenting Officer, Principal, Government Degree College, చేరియార్, వరంగల్ డిస్టిక్. వీళ్ళిద్దరిని నవీన్ మిట్టల్ గారు, ఎక్స్ కమిషనర్ వాణిప్రసాద్ మేడం గారు, వీళ్ళపైన వచ్చినటువంటి మిస్అప్రాప్రియేషన్ 87,80,000 కుంభకోణం పైన విచారణ చేయమని విచారణ కమిటీ వేశారు. ఎవరు ఫిర్యాదు చేస్తే వేశారో కాస్త రాసుకోండి నవీన్ మిట్టల్ గారు అండ్ డాక్టర్ జి యాదగిరి గారు అండ్ బాలభాస్కర్ గారు. కొంచెం మీరు సోయి తెచ్చుకొని రాసుకోండి. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్స్.
Complaint received from Sri P. Suman Hanmakonda through RTI application dated 26/5/2016 of P. Suman Hanmakonda. ఈ సుమన్ ఎవరో మీకు తెలుసా యాదగిరి గారు? పి ప్రేమ్చంద్ హిందీ లెక్చరర్ వారి బాబాయ్ కొడుకు. ఈ పి సుమన్కు నాకేమైనా సంబంధం ఉందా? ఈ సబ్జెక్ట్లో నా పేరైనా, నా ఊరైనా, నా వాసరైనా ఇక్కడ ఉందా? మీ సోయిమన్నుల్లా నా పేరు ఎక్కడ లేనప్పుడు నా పేరు మీరు ఎందుకు ఇన్క్లూడ్ చేశారు? నంబర్ 1 పాయింట్. మీరు ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్టు రాస్తుండి హైలీ కరప్టివ్ లంచగుండి యాదగిరి అండ్ పి బాలభాస్కర్ డిగ్రీ కాలేజ్ వ్యవస్థను సర్వనాశనం చేస్తూ డబ్బులకు అంగట్లో నాంపల్లో హర్రాస్ పెట్టి అమ్ముకుంటున్నారు ప్రమోషన్స్. రాసుకో మీరు ఏం రాసిన ఎంక్వైరీ రిపోర్ట్లో. The inquiry into the allegations of Dr. B. Madhusudan Reddy, Principal Choppadandi and Principal FESC, SRRGD's Karimnagar were conducted thoroughly by obtaining information through questionnaire and statements. Analyze the information and conclude regarding the allegations. 1. That Dr. B. Madhusudan Reddy has performed his duties as FESC and as regular principal properly, hence the allegation not proved. He is suggested to pay tax for the amount he received in the form of remuneration and different occasions. Number 2. Sri P. Nitin, Principal FES, is stated to be regular and prompt in his duties, hence the allegation is not proved. మీకేమన్నా మానవత్వం, మనసు, మిమ్మల ఒక అయ్య ఒక అవ్వ కని ఉంటే, మీకు ఓ భార్య ఓ బిడ్డ ఓ కొడుకు ఉండి ఉంటే, మీకు గుండె ఉంటే, అది 72 సార్లు కొట్టుకొని ఉంటే ఇది కరెక్టేనా? చెప్పండి సార్, ఇది కరెక్టేనా? ఓ లంచగుండి యాదగిరి అండ్ లంచగుండి బాలభాస్కర్ గారు, ఇది కరెక్టేనా? సోయి తప్పిన వాళ్ళ ఇది తప్పు అని నీకు ఏజ్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఎంత తిన్నావు లంచం? కరీంనగర్ రెస్టారెంట్లో ఎంత తాగినావు? తాగి కక్కోలేదా? తాగి లాగులో పైకన పోలేదా? చెప్పడా నాకు ఐ ఫీల్ వెరీ షేమ్. పోలేదా? 7 గంటలకు అయిపోతుంది ఎంక్వైరీ. 7 గంటలకు పోతే తెల్లారి పోలేదు, గరుడ బస్సు పోలేదు కరీంనగర్ నుండి హైదరాబాద్కు. చూడు, దీన్ని ఆధారం చేసుకున్నాను. నాకు ఇచ్చిన ఆర్డర్ ఎంత చూడండి. శ్రీ కె బుచ్చయ్య, లెక్చరర్ ఇన్ బాటనీ, SRR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కరీంనగర్. సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ. డేట్ 13/02/2017. రెఫరెన్స్ ICC కమిటీ, WEC కమిటీ. సోయి తప్పిన లంచగొండి ఎంక్వైరీ ఆఫీసర్స్ అంటే మీరు తప్పుగా బాధపడుతున్నారు కదా, అంతకన్నా బాధ నేను చచ్చిన ఐఎమ్ ఏ లివింగ్ డెడ్ బాడీ, సజీవ శిలాజంగా మాట్లాడుతున్నా. స్టూపిడ్ ఫెలోస్. చూడండి ICC కమిటీ, చూడండి మంచిగా చూడండి, రాసుకో పని, లేకపోతే పంపిస్తా, తెప్పించుకో. ఈ ICC కమిటీలో 11 మెంబర్స్ ఉన్నారు సార్. ఈ 11 మెంబర్స్లో శ్రీ ఎస్ శ్రీనివాస్ NGO మెంబర్. ఈ ఎస్ శ్రీనివాస్ NGO మెంబర్ ఉన్నారు కదా ICC కమిటీలో, వీరు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్. ఇతడు దొంగ జాబు చేస్తున్నాడు. ఈయన ఎవరి పేరు మీద జాబ్ చేస్తున్నాడంటే వీళ్ళ అన్న NS నర్సయ్య, బ్లైండ్, కంప్లీట్ బ్లైండ్. ఆయన పేరు మీద ఈ శ్రీనివాస్ జాబ్ చేస్తున్నాడు.
అన్న పేరు మీద తమ్ముడు జాబ్ చేస్తున్నందుకు నెలకు 5,000 రూపాయలు నితిన్ తీసుకున్నాడు. సోయిమన్నిల సూపరింటెండెంట్ బామన్ ఉన్నాడు కదా, ఆర్ మహేష్ తీసుకున్నాడు. రికార్డు కావాలా, వీడియోస్ కావాలా, ఆడియో రికార్డ్స్ కావాలా, ఎస్ఆర్ కాలేజ్ ఇచ్చినటువంటి సాక్షులు కావాలా? ఇది ఫస్ట్ ఐసిస్ కమిటీ. మళ్ళీ ఈ ఐసిస్ కమిటీ చెల్లుతుందా? మీరు నాకు ఇచ్చిన ఐసిస్ కమిటీలో వాళ్ళ సంతకాలు ఏమీ లేవు. నేను ఆర్టీఏ పెడితేనే ఐసిస్ కమిటీ వేసాడు. ఎవరు? మధుసూదన్ రెడ్డి అండ్ ఈ ఉన్నాడు కదా ఉగ్రవాది పి నితిన్. ఏం చెప్పాలి సార్ నేను? మీరు చెప్పండి. ఫస్ట్ ఐసిస్ కమిటీ. నెక్స్ట్ రెండవ ఐసిస్ కమిటీ నేను చూపిస్తా, మీరు చూడండి. డాక్టర్ జి యాదగిరి ఎంతమంది జీవితాలతో చెలగాటమాడతావో, ఆ జేడీ సీట్లో కూర్చుండి ఎంతమందిని నాశనం చేస్తావో. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఇగో ఇందులో 5. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్లో 5 ఉంటారా? ఆ జీవో చూసుకో, సుప్రీంకోర్టు ఇచ్చింది. 5. ఓకేనా? నెక్స్ట్ ఐసిస్ కమిటీ చూపిస్తా. ఆడింది ఆట, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా మీరు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఐసిసి, ఇందులో 12 మంది. చాలా అది ఫస్ట్ ఐసిస్ కమిటీలో దొంగ జాబు నుండి పెట్టారు. రెండో ఐసిస్ కమిటీలో వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళ సంతకాలు లేవు, మన్ను లేవు, దుబ్బ లేదు, దూలు లేదు. ఓకేనా? 3వ ఐసిస్ కమిటీ చెప్తా, చూసుకోగా రాస్తా. 3వ ఐసిస్ కమిటీ. The following staff members are requested to attend an emergency meeting. కొంపలంటకపోయినాయట. Convened today 3/2/2015 at the time of 10:30 a.m. in the principal chamber to discuss matters related to ICC committee. ఎంతమంది ఉన్నారు తెలుసా కమిటీలో? 18 మంది. చూసినా 18 మంది. తెల్లారి మళ్ళా ఇంకా 14 మంది వచ్చిండ్రు. సరే 13 మంది వచ్చింది. 18 13 ఎంతను లెక్కేసుకోండి. మీకు లెక్కలు బాగా. డబ్బులు తినడమే, లంచం తినడం మేరక, బంగారం కొనడం మేరక మనకి ఇష్టమైన వాళ్ళకు. 18 + 13 30 మంది. సోయి తప్పిన ఎంక్వైరీ ఆఫీసులు, లంచం అంటే ఎంక్వైరీ ఆఫీసులు, దళిత జీవితాలతో చెలగాటమాడే అవినీతి ఎంక్వైరీ ఆఫీసర్స్. ఐసిస్ కమిటీలు 30 మంది ఉంటారా? బుర్ర లేదా? గడ్డి తింటుర్రా మీరు? యాదగిరి, బాలభాస్కర్ పెండ తింటుర్రా? నేను అయ్యావా లేదా? నీకు పెండ్లం లేదా? బిడ్డ కొడుకు లేరా మీకు? చెప్పండి. 3 ఐసిసి కమిటీలు ఉన్నాయి. ఈ 3 ఐసిసి కమిటీలో రెఫరెన్స్ తోటి మీరు నన్ను 13/2/2015 నాడు సస్పెండ్ చేశారు. ఈ ఫస్ట్ ఎంక్వైరీ లెటర్లో నా పేరుందా? నాకేమైనా సంబంధం ఉందా? నా వాసన ఉందా? నా పొలిమేర ఉందా? నా గుంటెడి జాగా ఉందా? ఓ గజం జాగా ఉందా? ఓ ఎకరం పొలం ఉందా? చెప్పండి. మధుసూదన్ రెడ్డి అండ్ పి నితిన్ వాళ్ళు అవినీతి పరులా కాదా? 87 లక్షల కుంభకోణం జరిగిందా జరగలేదా తెలుసుమని వాణిప్రసాదం మేడం నీకు ఎంక్వైరీ ఆఫీసర్గా ఎత్తే మీరేం చేసిన? స్టూపిడ్ ఫెలోస్. నా పుత్త దగ్గొట్టి నా కుటుంబాన్ని నాశనం చేసిండ్రు. నా 7 సంవత్సరాల 7 నెలల విలువైన జీవితం సర్వనాశనం చేసిండ్రు. రాస్కల్ ఫెలోస్. మిమ్మల్ని ఏమనాలి? అవినీతిపరుడు కాదు, మీరు దేశద్రోహుడు, పచ్చి దొంగలు. మీకు ఉద్యోగం అవసరం లేదు. మీకు ఉద్యోగం తీసేసి
ఆ చెరపల్లి జైల్లో చిప్పకూడదు తినబెట్టాలి. యావజ్జీవ కారాగార శిక్ష, కఠిన కారాగార శిక్ష అయ్యాలి మీ ఇద్దరికి. చెప్పు, నాకు సమాధానం చెప్పండి. నవీన్ మిట్టల్ గారు చెప్పండి. మీరు ఇచ్చిన పేపర్స్ నేను ఏమో చేయలేదు. ఇన్ని రోజులు ఎందుకు నా డిపార్ట్మెంట్ కదా, నా సంసారం నేను బయట పెట్టుకోవద్దు కదా, నా కడుపును చింపుకుంటే నా కాళ్ళ మీదనే పడుతుంది, నా కాళ్ళే కాలుతాయని నేను మానవత్వంతో, మనసుతోటి, మోరల్ వాల్యూస్ తోటి నేను ఉంటే ఈరోజు నా కుటుంబము దసరా పండుగకు బట్టలు లేవు, మన్ను లేవు, దుబ్బ లేదు, గునుగు పువ్వు లేదు, తంగడి పువ్వు లేదు, గుమ్మడి పువ్వు లేదు, కట్ల పువ్వు లేదు. నాకెందుకు ఈ కనికరం చెప్పండి నవీన్ మిట్టల్ గారు. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా, మీకు 80 లీటర్లు రాసిన మీకు సోయి లేదా? ఏం చేస్తుండ్రు? సస్పెండ్ చేయను ఒకరికైనా 8 నెలల మీరు నాకు ఉంచేది ఆర్థికంగా దివాళి తీస్తావు. రండి రేపు ఎట్లా డిస్క్లోజ్ చేస్తూ డిస్క్లోజ్ చేయి సార్. మీరు ఏమనుకోండి, ఈ ఇష్యూ నీ మెడకు ఉరితాడైతే సార్ నేను చెప్తున్నా. హానరేబుల్ చీఫ్ జస్టిస్ ముంగటనే మిమ్మల్ని గుంజుతా, మిమ్మల్ని నిలబెడతాడిని. ఇట్స్ మై ఛాలెంజ్. ఐ కెన్ డూ ఆర్ డై. ఈ అడ్డమైన ప్రతిరోజు చస్తూ పుట్టే బదులు ఒకరోజు చచ్చింది మీరు. నవీన్ మిట్టల్ గారు మీరే గ్రేట్ అనుకోకండి. అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలు భారతదేశాన్ని సర్కార్ సవాలేసి కొనే దమ్ము ధైర్యం ఉన్నటువంటి బంగారం గనుల పితామహుడు గాలి జనార్దన్ రెడ్డి చిప్పకూడు తింటుండు. ఆలోచించుకోండి. గడ్డి కుంభకోణంలో లల్లు ప్రసాద్ యాదవ్ సగం భారతదేశాన్ని కొనేస్తాడు అన్న కెపాసిటీ. చిప్పకూడు తింటుండు. హాస్పిటల్లా ఏం చేస్తారు మీరు చూస్తుంది కదా. ఇట్లా చెప్తూ చిదంబరం న్యాయ వ్యవస్థకు ఐకాన్. వాస్తవంగా చెప్పలా ఆయన మించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అందరు పశ్చిమే. అలాంటి చిదంబరం గారు నీకు తెలుసు కదా సార్, నేను చెప్పాలి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండొచ్చు, ఇంకా నాకైతే తెలియదు. మీరు ఐఏఎస్ ఆఫీసర్ గారు మీకు తెలిసి ఉండేదా. బతికిన రోజులు నీతిగా బతకండి నవీన్ మిట్టల్ గారు, నిజాయితీగా బతకండి సార్. తప్పుంటే పిలిపించుకోండి సార్, కౌన్సిలింగ్ చేయండి సార్. ఒక తండ్రిగా కొట్టండి సార్, ఒక తండ్రిగా తిట్టండి సార్, కానీ పొట్ట మీద కొట్టకండి. దసరా పండుగ సార్, కంట్రోల్ బియ్యం తింటున్నాం సార్. వస్తావా దసరా పండుగకు? నీకు బట్టలొద్దు, నాకు బట్టలొద్దు, మీరు మా ఇంటికి రండి సార్. ఐఎమ్ హార్ట్లీ వెల్కమ్ టు మై హౌస్ ఇన్ అకేషన్ ఆఫ్ బతుకమ్మ పండుగ. 8 నెలల సస్పెండ్ చేసి ఏం చేసిన సార్ తప్పు? నేను ఇచ్చిన మీకు ఇచ్చినటువంటి డిఫెన్స్ స్టేట్మెంట్ నచ్చలేదా? మీ కళ్ళు బెర్లు గమ్మినాయి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీకు నీతి నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ అయితే, మీకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ విలువ తెలుసుంటే, సిన్సియర్ తెలుసుంటే వాళ్ళని రిమాండ్ చేయి. నేను నిరూపిస్తా హైకోర్టులో, లేకపోతే నేనే జరిగిపోతాను. ఎంతమంది జీవితంలో ఆడుకుంటారు సార్ మీరు? ఎంతమంది పుత్తలు దగ్గుతారు సార్ మీరు? ఎంతమంది పిల్లల చదువులకు దూరం చేస్తారు సార్ మీరు? నీకు కొడుకు లేరా? నీకు బిడ్డలు లేరా? తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ల విలువ తీశారు సార్ మీరు. ఆ విషయం చేస్తారు, రాసుకోండి. మీ మీద కొమ్రేల్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు ఫైల్ చేసిన సార్. అతడు కూడా క్రిమినలే, కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు. జేఎన్డబ్ల్యూ పంపించిన అతడు కూడా క్రిమినలే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. డీజీపీ గారు పంపించిన అండర్ ప్రాసెస్. హైకోర్టుకు పంపించిన అండర్ ప్రాసెస్, మొన్ననే నాకు చెప్పారు. సుప్రీంకోర్టు పంపించిన అండర్ ప్రాసెస్. నాకు సమాధానం చెప్పు. మీతో మాట్లాడబడి ఐఏఎస్ ఆఫీసరు, ఐఎమ్ సారీ టు సార్. ఎట్లా ఆగపడుతుంది సార్? 7 సంవత్సరాలు 7 నెలలు నన్ను కూర్చోపోతా. వారు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. చట్టపరంగా చర్యలు తీసుకోండి. మీ దగ్గర ఏం ఆధారం ఉన్నాయో, లేకపోతే మూసుకోండి.
క్యాన్సిల్ చేయి. నేను ఇచ్చిన నష్టపోతే ఏంటి సార్, ఉద్యోగం తీసేస్తావా? మీకు దమ్ము ధైర్యం ఉంటే తీసేస్తా, సొత్తా తీసేయండి. చుప్పకూడు తింటున్నా లిమిటెడ్ గారు, నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తా. చుప్పకూడు తింటావు కర్రలో బుచ్చేతోటి. మీకు ఎంతోమంది చూడవచ్చు, కానీ కర్రలో బుచ్చేదాన్ని చూడలేను. కళలో నిద్ర కూడా పోనేమి నేను. దసరా పండుగ సార్, కంట్రోల్ బియ్యం తింటున్నావు సార్, తిను, నువ్వు కూడా తిను. ఏం రూల్స్ సార్, మొత్తం చట్టాన్ని మొత్తం ఉక్కు పాదంతో బూట్కి తెచ్చి నలిపేస్తున్నావు. హౌ మచ్ డేర్ యూ హ్యావ్ ఆఫ్టర్ లెవెల్ హైలీ కరప్టివ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్. నీకే సార్ మర్యాద ఇచ్చుడు. నీ వెబ్సైట్ చూసుకో, మొత్తం తెలుస్తుంది. ఎన్నిసార్లు పేపర్స్ వచ్చి చూసుకో, నీ పంచకం అంతా బయట పడుతుంది. గవర్నమెంట్ కోపం మా మీద తీసుకుంటారా? నీకైనా జూనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోయి బతిలాడుకుపోయినాడు అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. మంచి సార్ వాళ్ళు. మీరు సీనియర్ అండి, మీరు చీఫ్ సెక్రటరీ హోదా, కమిషనర్ ఉన్నారు. ఎవరు తెలియస్తారు మీ చరిత్రహీనుడు మీరే మమ్మల్ని చరిత్రహీనం చేస్తారు. కొంచెం మాట్లాడతారు మీరు. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ సార్, కానీ మనసు కలుక్కుపోతుంది. నేను ఎవరితో మాట్లాడుతున్నా? నేను శవాన్ని, ఐఎమ్ లివింగ్ ఏ డెడ్ బాడీగా మాట్లాడుతున్నా. నేను నన్ను ఏం చేయలేదు. కేసు ఫైల్ చేయరేపు నా మీద. మీకు అంత ధైర్యం ఉంటే సీజీఎం కూడా నన్ను సీజీఐ గారు కూడా నన్ను నిలబెట్టు. ప్రతి వీడియో, ప్రతి క్లిప్పింగ్ సీజీఎం కూడా రేపు పెడతా. నేను నీ బండారం బయట పెడతా హైకోర్టులో. ఏమనుకుంటున్నావు? చట్టాన్ని చుట్టంగా వాడుకుంటావు. అన్నం తింటే లేవు సార్ మీరు. అప్పుడేమో 4 నెలలు, ఇప్పుడు 8 సంవత్సరం ఇంట్లో పెడతావు సస్పెండ్ చేసి. ఏం తప్పు చేసినా, ఏం దొంగ పని చేసినా, ఏం బద్మాషి పని చేసినా, ఏం లుచ్చ పని చేసినా పోస్టింగ్లు అమ్ముకున్నాను. 5 లక్షలకు ఆ వడ్లూరు శ్రీనివాస్ గాని హంతకుని, ఆ దేశకుని, ఆ దేశద్రోహునికి అమ్ముకున్నావు. బహిరంగ రహస్యం, నిరూపించలేని బహిరంగ రహస్యం. మీ పేరు చెప్పి మీ కింద ఉన్న వాళ్ళు వడ్లూరు శ్రీనివాస్కు ప్రిన్సిపల్ అమ్ముకున్నారు. మ్యాథ్స్ చెప్పే లెక్చరర్కు కామర్స్ ప్రమోషన్ ఇస్తావు, అందులో ప్రిన్సిపల్ ప్రమోషన్ ఇస్తావు. గడ్డి తింటలేరు, పెండ తింటలేరు. గడ్డి తినండి, పెండ తినండి. ఈ అడ్డమైన పని చేసే వాళ్ళు మీ కింద ఉన్న ఆఫీసర్ మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని చాలా మీ విలువ తీస్తుండ్రు. ఉన్నాడు కదా ఆ జేడి, ఆ బలభాస్కర్ లేకున్నా ఫోన్లో చక్రం తింటాడు సార్. వాళ్ళని కంట్రోల్ చేయండి, వాళ్ళని డిస్మిస్ చేయండి, వాళ్ళని రిమూవ్ సర్వీస్ చేయండి, వాళ్ళు రిమైండ్ చేయండి సార్. నేను నిరూపిస్తా కదా నవీన్ మిట్టల్ గారు, మీకు నేను ఉన్నా సార్. డిమాండ్ చేయండి, మీ పవర్ ఉంది కదా. లేని పక్షంలో నవీన్ మిట్టల్ గారు ప్లీజ్ సార్, చట్టబద్ధంగా ఒక్కరోజు నాకు కమిషన్ ఇవ్వండి సార్. ప్రామిస్ సార్, ఐ సల్యూట్ సార్. ఒక్కరోజు కమిషన్ చేయండి. మీ డిగ్రీ కాలేజీ వ్యవస్థలో ఉన్నటువంటి చీడ పురుగులు ఉన్నారే, అవినీతి పరులు ఉన్నారే, లంచగొండలు ఉన్నారే, కూకటి వేలుతో తీసి ప్యాసిఫిక్ మహాసముద్రం ఇసిపారేస్తారు. గవర్నమెంట్కి 120 కోట్ల ఆదాయం చీల్చకపోతే నా ఉద్యోగం రాజీనామా చేస్తాను. ఉద్యోగం రాజీనామా చేస్తాను. రాజీనామా పత్రం ఇచ్చిన తర్వాత నాకు కమిషనర్ ఒక్కరోజు పర్మిషన్ ప్లీజ్ సార్. ఒక్కరోజు ప్లీజ్ చట్టబద్ధంగా ఇవ్వండి. ఒక్కరోజు కమిషనర్ ఇవ్వండి. ఎందుకంటే యు ఆర్ ఇన్ఎఫిషియంట్ కమిషనర్. ఒక్కరోజు నాకు కమిషన్ చేయండి. ఈ కళ్ళ మొక్కలు తీసి పడేస్తా సార్. నాకు చావు మీద భయం లేదు సార్. సో ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ సార్. నేను చాలా మాట్లాడే, అది నా కడుపు తలుక్కుపోతుంది సార్. నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది సార్. నా 7 సంవత్సరాల 7 నెలల విలువైన నా జీవితం, నా కొడుకు జీవితం, నా బిడ్డ జీవితం, నా భార్య జీవితం, నేను చావు అనే అంచుల్లో ఉండి నేను మాట్లాడుతున్నాను సార్. మీరు ఎక్కడైనా కేసు ఫైల్ చేసుకోండి. దండం పెడతా నవీన్ మిట్టల్ గారు, ప్లీజ్ నా మీద కేసు ఫైల్ చేయండి. మీకు దండం పెడతా, నాకు సీజీఎం కూడా నిలబెట్టండి. అదొక చిన్న అదన్న ఒక చిన్న హెల్ప్ చేయండి సార్. నీ సంగతి చెప్తా, నీ పంచాంగం చదువుతా నేను హైకోర్టులో. సార్ నమస్తే సార్. నేను ఇట్లా మాట్లాడినందుకు నేను ఆవేశంగా మాట్లాడలేదు సార్.
ఆలోచనతో మాట్లాడాను సార్. నాకు మెంటల్ ఎక్కలేదు సార్. ఐఎమ్ మెంటల్లీ ఫిట్. నాతోటి చట్టబద్ధంగా ఏగలేక కరడబుచ్చే గారు పిచ్చోడు అయిపోయిండు, మెంటల్ డిప్రెషన్ అయిపోయిండు. మీరు ఇలాంటి దుర్మార్గ ఆలోచన వీళ్ళకు ఉంటుంది కాబట్టి నేను ఎర్రగడ్డకు పోయి టెస్ట్ చేయించుకొని నేను మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెప్పించుకున్నాను. నవీన్ మిట్టల్ గారు, యాదగిరి గారు, లాంచగండి బాలభాస్కర్ గారు తెప్పించుకున్నా. సిద్దిపేట మెడికల్ కాలేజీకి పోయినా నమ్మరు. సిద్దిపేట మెడికల్కి పోతే నేనేమో పైరు చేసిన అనుకుంటారు. మీ దుర్మార్గం ఆలోచన అలా ఉంటుంది కదా. ఎర్రగడ్డ హాస్పిటల్ పోయినా తెచ్చుకున్నా. రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా. మిమ్మల్ని నిద్ర కూడా పోయినా సార్. మిమ్మల్ని చిప్ప కూడా తినిపించేంత వరకు కళ్ళబుచ్చే గారు నిద్రపో. సారీ సార్, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్స్. ఎందుకంటే నాకు కడుపు తలకపోతుంది సార్. నా జీవితం సర్వనాశనం అయిపోయిన తర్వాత ఇదంతా నా డిఫెన్స్ సార్. కాబట్టి మీరు నాకు త్వరగా నా వీడియోకు స్పందించి మీరు నాకు న్యాయం చేయాలి అని కోరుకుంటాను సార్. లేకపోతే మీ సీసీని మొత్తం తాడుగట్టి బాలభాస్కర్కు, యాదగిరికి, మిగతా పిఐఓ గారికి, మిగతా అవినీతి లంచగొండలో ముడ్డికి తాడుగట్టి గుంజుకుంటా పోయి హైకోర్టు నిలబెడతాం మీ అందరూ. ఎస్, ఇట్ ఇస్ మై ఛాలెంజ్. సార్ నమస్తే సార్. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్స్. కాబట్టి అలాంటి ఉంచారు సార్. దేశం నాశనం అవుతుంది సార్. వ్యవస్థ నాశనం అవుతుంది సార్. రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతమైనటువంటి కోలుకోలేని నష్టం అవుతుంది సార్. జీతాలు ఫస్ట్ మనకు వస్తున్నాయి సార్. రాష్ట్ర బడ్జెట్ లేదు సార్. మీ సీసీ వల్లనే సార్. మీ కింద ఉండే లంచగొండీలు అమ్ముకుంటున్నారు సార్ ప్రమోషన్లను. చెప్పిన మాట అయినపోతే సస్పెండ్ చేసి, టార్గెట్ చేసి, వెనక నుండి పిలిపించుకొని లక్షలు తీసుకుంటున్నారు. నవీన్ మిట్టల్ గారు మీ పేరు చెప్పి, ఆ దొంగలు, ఆ లంచగొండ మీ పేరు చెప్పమంటావా? మీరు మా పర్సనల్ నాకు టైం ఇవ్వండి, నేను చెప్తా. లేకపోతే ఏసీబీకి, విజిలెన్స్, సిఐడికి ఎప్పుడో చెప్పిన వాళ్ళ పేరు. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ సార్. యాజ్ ఎ పెద్దవారుగా, యాజ్ ఏ అన్నగా, యాజ్ ఏ డిగ్రీ కాలేజ్ వ్యవస్థకు ఒక పెద్ద దిక్కుగా, ఒక అపాయింటింగ్ అథారిటీగా, ఒక ఫాదర్ లాగా మీరు ఇవన్నీ నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకొని నా బాధను అర్థం చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ సార్. ఇట్ ఈస్ మై పెయిన్ అండ్ ఐఎమ్ సఫరింగ్ అండ్ ఐఎమ్ లివింగ్ డెడ్ బాడీ సిన్స్ 7 years of 7 months. ఐఎమ్ సారీ సార్. నమస్తే సార్. నేను దళిత నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ ఆఫీసర్ సార్. నాకు అవకాశం ఏంటి సార్. నేను మంచిగా పాటలు చెప్తాను సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.